అదే నవరత్నాలు ఇస్త్రీ చేసుకున్నోడికో 10,000, ఆటో తోలుకున్నోడికో 10,000, స్కూల్కి వెళ్ళే వాళ్ళకో 12,000. ఈయన పథకాలు అమ్మఒడి వేసాడు, అవి తీసుకెళ్ళి బార్లో పోసారు మగవాళ్ళు, అయిపోయింది. ఇంకేంటి? ఈ డబ్బులు పిల్లల అకౌంట్లో పడతాం, మొగుళ్ళు తీసుకెళ్ళి బార్లో పెడతాం. ఈయనకి ఇచ్చిన చీప్ మందు తాగడానికి అంతేగా, ఇలా ఇచ్చాడు అలా తీసుకున్నాడు వీళ్ళ దగ్గర. ఎంత ఆయన పనితీరు బాగుందో ఏంటి, గంజాయి, ఈ డ్రగ్స్, రౌడీయిజం ఇవేనా చేయటం? పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. ఏనుగు వెళ్తుంటే కుక్క మురుగుతూ ఉంటుంది. ఏనుగు ఎప్పుడు ఏనుగే, కుక్క ఎప్పుడు కుక్కే. నమస్తే, మీ పేరండి? నా పేరు కొణతం నాగజాన్సీరాణి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఏం చెప్తారు అసలు చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది అసలు పనితీరు? చాలా బాగుందండి. ఈ 18 నెలల నుంచి ఆయన్ని మేము ఎన్నుకున్నందుకు మాకు న్యాయం చేస్తున్నాడు. చంద్రబాబు పట్టించుకోవట్లేదు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. అసలు పథకాలు కూడా సక్రమంగా ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? ప్రజల్ని పట్టించుకోవట్లేదా? ఏం మాట్లాడుతున్నారండి? పట్టించుకోవట్లేదండి. బాబు గారు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటున్నారు? ఇప్పుడు ప్రజాప్రతినిధి ఆయనే కదా. పట్టించుకోపోవడం ఏంటి? ఏం పట్టించుకోలేదంట? ఏం కావాలంటే వాళ్ళకి చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంక్షేమం, డెవలప్మెంట్ రెండు కళ్ళ చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అసలు ఏం పట్టించుకుంటున్నారు, నాశనం చేస్తున్నారు రాష్ట్రం మొత్తాన్ని అంటున్నారు. సంక్షేమం అంటే ఏంటి? మీ దృష్టిలో ఏంటో చెప్పండి. పథకాలు. ఏ పథకాలు? నవరత్నాలు. అదే నవరత్నాలు. ఇస్త్రీ చేసుకున్నోడికో 10,000, ఆటో తోలుకున్నోడికో 10,000, స్కూల్కి వెళ్ళే వాళ్ళకో 12,000. ఈయన పథకాలు అయ్యేగా. ఎందుకు? కరెక్ట్గా 14, 15, 16 సంక్రాంతి పండగ అయితే 9వ తారీఖున వేయటం. ఈ డబ్బులు పిల్లల అకౌంట్లో పడతాం, మొగుళ్ళు తీసుకెళ్ళి బార్లో పెడతాం. ఈయనకి ఇచ్చిన చీప్ మందు తాగడానికి అంతేగా, ఇలా ఇచ్చాడు అలా తీసుకున్నాడు వీళ్ళ దగ్గర. ఆటో వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళకు 10,000 వేసాడు. ఆటో ఆపినప్పుడల్లా 4,000, 5,000 పెనాల్టీలు వేసాడు, అయిపోయాయి. ఇవాళ ఇచ్చాడు, రేపు తీసుకున్నాడు. కార్ల వాళ్ళకైనా అంతే అయింది. ఆ టోల్ గేట్లు పెంచాడు, రోడ్ ట్యాక్స్ పెంచాడు. 3 నెలలకు అయితే ఫస్ట్లో మేము 4,220 రూపాయలు కట్టేవాళ్ళం, 7,220 రూపాయలు కట్టించుకున్నాడు. ఇంకేంటి ఆయన ఇచ్చింది? రూపాయి ఎత్తున్నాడు, 2 రూపాయలు తీసుకుంటున్నాడు. 10,000 ఇచ్చాడు, 4-5 సార్లు రాశాడు కేసులు, అయిపోయాయి. ఇచ్చిన 10,000కి ఇంకో 15,000 ఎక్స్ట్రా వేసి కట్టారు. ఇంకేం కావాలి? అమ్మఒడి వేసాడు, అవి తీసుకెళ్ళి బార్లో పోసారు మగవాళ్ళు, అయిపోయింది. ఇంకేంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ 18 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటే అసలు రాష్ట్రం మొత్తం బాగుండేది, సుభిక్షంగా ఉండేది. అసలు ఏదన్నా పని చేస్తే ఫలితం ఆశించకుండా చేసే నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఫలితం ఆశించకుండా ప్రజల కోసం పనిచేశాడా? అది ఆ మాట మనస్సాక్షి మీద చేసుకొని చెప్పమనండి ప్రజల్ని. ఎవరు చెప్తారో చూద్దాం. ఎంత ఆయన పనితీరు బాగుందో ఏంటి, గంజాయి, ఈ డ్రగ్స్, రౌడీయిజం ఇవేనా చేయటం? సంక్షేమం అంటే అయ్యానా? ప్రజలకు ఉపయోగపడే పనులు అయ్యా? ప్రజలకు ఉపయోగపడేవి రోడ్లు వేయటం, పడిపోకుండా బళ్ళు ఫ్యామిలీ వెళ్తుంటే పడిపోతే ప్రాణాలు పోయే రోడ్లన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్లు ఎంత బాగా వేస్తున్నారు. ఎక్కడ చూసినా ఎక్కడో 1, 2 ఏ పల్లెటూరులోనో ఏ పొలాల గట్ల మీద పొలాలకు వెళ్ళే దారులు చూసి అవి వీడియోలు తీసి ఒక 4-5 చోట్ల తీసేయటం ఒకే రోడ్లో. అది ఒక వీడియో చేసేసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో వదలటం. ఏగ వీళ్ళ పనులు. పలి పాఠాలు లేనంటే ఏదో చేశాడంట, అట్టుంది వీళ్ళకి. ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 18 నెలల నుంచి చాలా బాగుంది. వీళ్ళ ప్రభుత్వం వస్తే ఇప్పుడు నిన్నగా మొన్న డిసెంబర్ 21 జగన్ గారు పుట్టినరోజు చేశారు. ప్రెగ్నెంట్ లేడీని కాలుతో తన్నాడు ఒక పనికి మళ్ళాడు. బేబీ మూమెంట్ లేదంట హాస్పిటల్లో. అలాంటియా? లేకపోతే ఒక ఏటపోతుని తీసుకొచ్చి ఒకే ఏటికి నరికేసి ఆ బ్లడ్ తీసి ఆయనకి అభిషేకం చేయటమా? ఇదేనా ప్రజలకి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోతుని నరికారు. అదే ఒకవేళ కర్మ కాలి మా జాతకాలు బాగోక జగన్మోహన్ కనుక మేము ఎంచుకున్నడితే పోతులు నరకడం మానేసి జనాలను నరికేవాళ్ళు. జనాలను నరికి ఈ బ్లేడ్తో ఆడికి ఆ జగన్మోహన్ రెడ్డికి అభిషేకం చేసేవాళ్ళు. అది వాస్తవం. ఎందుకంటే రౌడీ రాజ్యం వాళ్ళు ఉన్నంత వరకు మాకు రౌడీలు వద్దనే మేము పక్కన పెట్టుకున్నాం. మాకు నాయకుడు కావాలి, ప్రజల్ని పరిపాలించేవాడు కావాలి, ప్రజల కష్టాలు తెలుసుకునేవాడు కావాలి, ప్రజల్ని ఆదుకునేవాడు కావాలి, ప్రజలకి ఉపయోగపడేవాడు కావాలి, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు, బిజినెస్లు తెచ్చేవాడు కావాలి.
కాబట్టి మేము ఆయన్నే ఎంచుకున్నాం. వచ్చినందుకు ఆయన న్యాయం చేస్తున్నాడు అంతే. అంటే ఓ పక్కన వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే మన రాష్ట్రం ఏమైపోద్దో, ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ 2029 ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ విజయడంగా మోగిస్తుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మేడం ఏం చెప్తారు? ఏంటిది, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండేది, రాష్ట్రం బాగుంటుందనే పిచ్చ మాటలు అట్లాగే మాట్లాడతారు మైండ్ పోయిన వాళ్ళు వాళ్ళందరూ. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. మేము ఆంధ్ర రాష్ట్రంలో మేము బతుకుతున్నాం కాబట్టి ఆ కష్టాలు, ఈ రౌడీయిజాలు చేసినవి, ఆ గంజాయి తాగిన వాళ్ళు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం, చిన్న పిల్ల 6 నెలల పిల్లకాడి నుంచి 60 ఏళ్ళ ముసలమ్మ వరకు జీవితాలు నాశనం చేసిన వాళ్ళని ఎంతమందిని చూసాం. ఇవాళ అవి లేవు. ఎక్కడన్నా వింటున్నారా? ఇది జరిగింది, ఒక ఇది మర్డర్ జరిగింది, లేకపోతే ఒక ముసలమ్మని పాడు చేశారు అని అది ఏపీలో ఇప్పటివరకు ఈ 18 నెలల నుంచి మేము వింటలా. అది మాకు సంతోషకరమైన వార్తే. మేము హ్యాపీగానే ఉన్నాం ప్రస్తుతానికి. స్టూడెంట్స్ ఏంటి, కాలేజీకి వెళ్ళే పిల్లలు కాలేజీ నుంచి వస్తుంటే కాలేజీ ఏమో ఆ సందులో ఎక్కడో లోపల ఉంటుంది. ఆ రోడ్లోంచి చివరి వరకు వచ్చేటోడికి ఎంతమంది బండ్ల మీద వాళ్ళ జళ్ళ బీకి, చున్నీలు బీకి, యాసిడ్లు పోసి ఎన్ని చేశారు చిందులు. ఇవాళ మనశ్శాంతిగా పంపిస్తున్నాం. కాలేజీకి వెళ్తున్నారంటే పిల్లలు ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీసు వ్యవస్థ పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తుంది అని మేము గుండెల మీద చేసుకుని ధైర్యంగా ఉంటున్నాం. అంటే ఆ పోలీస్ వ్యవస్థ కూడా ఏదైతే చంద్రబాబు చెప్పు చేతలు నడుస్తుందో, ఏదైతే చంద్రబాబు చెప్తున్నాడో వాళ్ళు కూడా అదే చేస్తున్నారని మా వైసీపీ నాయకులు ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి కక్ష సాధింపుగా అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వం అని చెప్పి అంటూ ఉన్నారు వైసీపీ నాయకులు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానండి, ప్రశ్నించిన వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు. మేము ప్రశ్నించలేదా? ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నించాం, అప్పుడు అరెస్ట్ చేయలేదే. తప్పు చేసిన వాళ్ళనే అరెస్ట్ చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ సీఎం ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. అలాగే జగన్మోహన్ దగ్గర మేము తప్పుగా మాట్లాడి తప్పుగా ప్రవర్తించి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. చెప్పిన మాట వింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని పోలీసులు చేస్తున్నారంటే ఆయన చెప్పింది మంచి. ప్రజల వైపు నిలబడండి, ఆడబిడ్డలకు తోడుగా నిలబడండి అని చెప్పారు ఆయన. అదే వాళ్ళు పాటిస్తున్నారు. దాంట్లో తప్పేముంది? అన్యాయంగా ఎవరిని తీసుకెళ్ళదు కదా. ఎవరినన్నా అరెస్ట్ చేశారు, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఏ ఒక్క యువకుడు కానీ, ఏ ఒక్క మహిళ కానీ చెప్పారా? రోడ్డు మీదకి వచ్చారా? ఇవాళ ప్రతిదీ ఒకళ్ళు చెప్పనవసరం లేదు. ఈ ఫోన్లు, టీవీలు, ఈ ఆన్లైన్ మొత్తం వచ్చిన తర్వాత ఏది జరిగినా ముందు సోషల్ మీడియాకి ఎక్కుతున్నారు. అలాంటిది వాళ్ళకి అన్యాయం జరిగి ఊరుకుంటారా? ఎక్కుతారు కదా. ఎవరు రోడ్డు ఎక్కలేదు అని అంటే ఆయన పరిపాలన బాగుంది, వీళ్ళ ప్రవర్తన, పోలీసుల ప్రవర్తన కూడా బాగుంది ప్రజల పట్ల. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక డ్రగ్స్ కానీ గంజాయి కానీ విచ్చలవిడిగా దొరుకుతుంది. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు ఏమీ లేకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అవి మొత్తం ఆ పాతాలను తొక్కేసాడు, మొత్తం నాశనం అసలు ఎక్కడ జగన్మోహన్ హయాంలో ఏమీ దొరకలేదని చెప్పి కూడా మాట్లాడుతుంది. ఈరోజు చంద్రబాబు మన రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒక శబ్దం చేసుకున్నట్లున్నాడు. అందుకే ఎక్కడ చూసినా గంజాయి కానీ ఇది డ్రగ్స్ కానీ విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇంతకుముందు కాలేజీలకి వెళ్ళి వచ్చే పిల్లల్ని గంజాయి తాగిన వాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇవాళ జరుగుతుందా? ఏ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఏ స్టూడెంట్ని అడిగినా చెప్తారు ఇవాళ మేము హ్యాపీగా వెళ్ళొస్తున్నాం, ధైర్యంగా వెళ్ళొస్తున్నాం అనేసి. గంజాయి నేను డ్రగ్స్ని పెంచుకోవడానికి ఆయన ఏమన్నా బుర్రలేని మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన జ్ఞానం ఉన్న ఆయన, గొప్ప వ్యక్తిత్వాలు ఉన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి రాష్ట్రంలో ఏది ఉండాలి, ఏది తుంచాలి అన్న విషయం ఆయనకు బాగా తెలుసు. ఎక్కడికక్కడ గంజాయి ఏంటి, డ్రగ్స్ ఏంటి, ఎవరిని ఏరి పారేశారు. ఇంకా ఉన్నారు కొంతమంది, మొదలు పెట్టారుగా, పూర్తి చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళే తలలు పగలు కొట్టుకుని అసలు పేటలో ఎన్ని కేసులు. ఆటోలో వెళ్ళే వాళ్ళని కూడా గంజాయి దగ్గర రోడ్డు మీద వెళ్తా కొట్టి తలకాయ పాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. బండి మీద వెళ్ళే వాళ్ళు రాడ్ పెట్టి కొట్టి తలకాయ పాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఎన్ని కేసులు స్టేషన్లో ఎన్ని చూసామో. అప్పుడు ఫుల్గా తాగేసి, ఆ గంజాయి తాగేసి భార్య పిల్లల్ని తలకాయలు పాలు కొట్టడం, మటలు చేయటం ఎన్ని చూసాం. ఇవాళ ఏమి లేవు. మేము వింటలా, మేము రాష్ట్రంలోనే ఉన్నాం, మేము వింటలేదు కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. లేనోళ్ళు, ఈ రాష్ట్రంలో లేనోళ్ళు, వేరే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు. ఏనుగు వెళ్తుంటే కుక్క మురుగుతూ ఉంటుంది. ఏనుగు ఎప్పుడు ఏనుగే, కుక్క ఎప్పుడు కుక్కే.